పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఎవరికి చెప్పుకోవాలో తెలియక జనసేన పార్టీ వర్గాల ఇబ్బందులు. అధినేత అసలు పట్టించుకోలేదని పవన్ జన సైనికులు ఏం చేస్తారో, అసలు జనసేనాని ఏం చేయాలనుకుంటున్నారు? రాజకీయ పార్టీ పెట్టినప్పుడు ఆ రాజకీయ పార్టీ నిర్మాణం చాలా ముఖ్యం. రాజకీయ పార్టీ అధినేత ఒకరుంటే మాత్రం సరిపోదు. ఆయన తర్వాత అంచెలంచెలుగా వ్యవస్థ ఉండాలి. ముఖ్యంగా అధినేతతో పాటు కార్యకర్తలు, అలాగే కార్యకర్తల నుంచి కార్యాచరణ క్షేత్రస్థాయి దాకా పనిచేసే సైనికులు అత్యంత అవసరం. ఈ విషయంలో జనసేన పార్టీ కాస్త వెనుకబడిందనే చెప్పాలి. పార్టీ ప్రారంభించి 10 ఏళ్లైనా జనసేన పార్టీకి సరైన పార్టీ నిర్మాణ క్రమం లేదు. ఇప్పటిదాకా పార్టీకి సంబంధించిన పటిష్టమైన వ్యవస్థ ఎక్కడా కనిపించలేదు. పార్టీ నిర్మాణం మాత్రం పటిష్టంగా ఎక్కడా కనిపించదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 25 ఏళ్లు రాజకీయాలు చేయాలని ప్రజల్లోకి వచ్చారు. పార్టీ పెట్టారు. ఇప్పటికే పార్టీ పెట్టి 10 ఏళ్లు దాటిపోయింది. తొలిసారి జనసేన అధికారంలోకి వచ్చి ఏడాది అవుతుంది. అయితే దాదాపు 10 ఏళ్ల నుంచి పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టకపోవడంతో పార్టీ కార్యకర్తలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. నిజంగా ఒక రాజకీయ పార్టీకి కార్యకర్తలతో పాటు పార్టీ నిర్మాణం ముఖ్యం. కార్యకర్తలు నేరుగా అగ్రనేతలను కలిసే అవకాశం ఉండదు. అందుకే గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీలను ఏర్పాటు చేసుకుంటే ఆ నేతలను సంప్రదించి తమ పనులు చక్కబెట్టుకోవడానికి ఏ పార్టీ కార్యకర్త అయినా వీలుంటుంది. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, వైసీపీ, బీజేపీలకు పార్టీ నిర్మాణం పటిష్టంగా ఉంది. బీజేపీ ఓటు బ్యాంకు తక్కువ అయినప్పటికీ ఆ పార్టీకి గ్రామ స్థాయి నుంచి నేతలున్నారు. వారికి ఒక గుర్తింపు ఉంటుంది. ఇక టీడీపీ, వైసీపీ సంగతి చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే 2 పార్టీలు క్షేత్రస్థాయిలో బలమైన పార్టీలు. గ్రామస్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి నుంచి బలగం ఉన్న పార్టీలు అవి. జనసేనకు బలగం రాష్ట్రంలో ఉన్నప్పటికీ దాన్ని లీడ్ చేసేవారు లేరు. ఎందుకంటే ఒక గ్రామంలో జనసేన పార్టీ కార్యకర్తకు కష్టం వచ్చినా, సమస్య చెప్పుకోవాలన్నా ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితే. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి 10 ఏళ్ళు అవుతున్నా నిర్మాణంపై దృష్టి పెట్టలేదు. పదవులను అప్పగిస్తే వాటిని దుర్వినియోగం చేస్తారన్న భయంతో నిర్మాణం చేపట్టలేదన్న వాదనలో కొంత నిజమున్నా, పార్టీ మరింత బలోపేతం కావాలంటే ఖచ్చితంగా నిర్మాణం అవసరం. ఓ మాజీ ఎమ్మెల్యే జనసేన పార్టీలో చేరాలనుకున్నా ఎవరిని సంప్రదించాలనేది ఎవరికి అర్థం కాకుండా ఉంది. పవన్ కళ్యాణ్ అందరికీ అందుబాటులో ఉండరు. అదే సమయంలో తర్వాత స్థానంలో ఉన్న నేతలతో సంప్రదించాలన్నా అది సాధ్యపడడం లేదు. ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చి తమ గోడు చెప్పుకున్నా కొందరికి మాత్రమే పవన్ తర్వాత నేతల దర్శనం అవుతుంది. అందరికీ సాధ్యపడడం లేదు. దీంతో జన సైనికుల్లో నీరసం ఆవహించింది. మరోవైపు 2024 ఎన్నికలకు ముందున్న ఉత్సాహం కూడా జన సైనికుల్లో కనిపించలేదు. పవన్ కళ్యాణ్ బయటకు వచ్చినప్పటికీ ఆయన సినీ అభిమానులు మినహా నిజమైన జన సైనికులు పెద్దగా రావడం లేదన్న వార్తల్లోనైనా పవన్ కళ్యాణ్ స్పందించాలంటారు. కనీసం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నప్పటికీ తమకు కావాల్సిన పనులను చేయించుకోవడానికి ఎవరిని సంప్రదించాలో తెలియని అయోమయంలో జన సైనికులు ఉన్నారంటే వారి పరిస్థితులకు వేరే చెప్పాల్సిన పని లేదు. అందుకే జన సైనికుల్లో ప్రస్తుతం అసంతృప్తి బాగా పేరుకుపోయిందని అనేక సర్వేల్లో వెల్లడైంది. తాము పడిన కష్టాన్ని ఎవరు పట్టించుకోవడం లేదన్న నిరాశ ఎక్కువగా గ్రౌండ్ లెవెల్లో కనిపిస్తుంది. పవన్ ఇప్పటికైనా మేల్కోకపోతే తర్వాత రాజకీయంగా ఇబ్బందులు తప్పవంటున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.